ఎక్కడ కూడా ఈ మాట తప్పం. మీరు ఇక్కడ బీసీ ప్రజలారా, నాకు మీరిచ్చినటువంటి పదవి, ఓ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు, మీరు నిలబెట్టి దాన్ని ఆడ పారేసిరా అన్నప్పుడు పారేసి వస్తా. దాన్ని ఆడ పారేసిరా, దీని సంగతి ఏంటో తెలుస్తామన్నప్పుడు ఖచ్చితంగా నేనొక్కనే కాదు, మా అందరి నాయకత్వం కూడా దానికి సిద్ధపడతారు, ఖచ్చితంగా వస్తారు. గతంలో లాగా లేము బీసీలం. నన్ను ఒక ఆయన అంటాడు, మళ్ళా నన్ను రాజీనామా చేయ. నేనెందుకు చేస్తా రాజీనామా? నేను రాజీనామా ఎందుకు చేస్తా పోయి? నాకు అర్థం కాలే. రేపు కాంగ్రెస్ పార్టీ బీసీలది కాబోతా ఉంది కదా, ఆ పార్టీకి మేమే పెద్దనలం కాబోతా ఉన్నాం రేపు పొద్దుగాల. సరే, ఆర్ కృష్ణన్ అంటే ఇటువంటి మనిషి అవసరం. ఎందుకంటే రేపు పొద్దుగాల కులగణన అయిన తర్వాత ఆర్ కృష్ణన్ అసొంటి వాళ్ళకు చేతులు పెట్టాలి అనుకుంటానుకో మనిషి ఉండాలి, కాబట్టి ఆ మనిషి ఉన్నాడు. ఎంతసేపు వాళ్ళ బాధ ఏంటంటే ఎప్పుడు చేస్తాడు మల్లన్న రాజీనామా అని. మీరు తలకాయ వలగొట్టుకున్నా నేను చేసేది లేదు. ఎందుకు చెప్తా ఉన్నంటే, నాకు ఈ హోదానిచ్చింది బీసీలు, నాకు ఈ పదవి ఇచ్చింది బీసీలు. చట్టసభలో ఉండి వాళ్ళ హక్కుల కోసం మాట్లాడతా. చూసిరా, నేను మండల్లో మాట్లాడితే ఎవరన్నా మాట్లాడిరా? నేను మైక్ అందుకొని మండల్లో మాట్లాడుతూ ఉంటే 9,000 కోట్ల బడ్జెట్ ఏం సరిపోతుందా? సగానికి చీర్తే కదా ఈ బీసీల బడ్జెట్ అని మాట్లాడినా. నేను బీసీలకు జరిగే అన్యాయం గురించి మాట్లాడినా. తీన్మార్ మల్లన్న, నేను ఒకసారి కమిట్ అయినంటే బాజప్తా అది నెరవేర్చదాకుంటా. 2028లో బీసీ ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు. అబ్కీ బార్ బీసీ సర్కార్, అబ్కీ బార్, అబ్కీ బార్, అబ్కీ బార్. ఈ బీసీ సర్కార్లో దాదాపుగా 50 మంది మహిళలు వాళ్ళకు రిజర్వేషన్ రూపంలో వస్తే, 153 పెరిగితే 50 మంది మహిళలు వస్తే అందులో కనీసం 33 మంది మహిళలు బీసీల నుంచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మహిళా సోదరుమణులు కూడా రాజకీయంగా మరింత ముందుకు రావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు అసెంబ్లీ ఏడుందో తెలియకుండా బతుకుతున్న కులాలే 106, 107 ఉన్నాయి. అసెంబ్లీ ఏడుందో కూడా తెలియదు వాళ్ళకు. మన బీసీలనే అసలు అసెంబ్లీ ఏడుందో తెలియదు వాళ్ళకు, అది ఏందో కూడా తెలియదు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా ఎంత? కేవలం 1,02,400 చిల్లర ఉన్నారు వెలమల జనాభా. ఈ వెలమలు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత అసెంబ్లీలో 13-14 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. తెలంగాణ రాష్ట్రంలో బాలసంతోల గుడిసెల కంటే వెలమల ఇండ్లు తక్కువన్నాయి, గంగిరెద్దుల ఇండ్ల కంటే తక్కువన్నాయి. కానీ వాళ్ళు 14 మంది ఆడ కూర్చున్నారు. వీళ్ళేమో మనం ఇవి ఆడుకుంటా కూర్చున్నాం. మనమేమో బొడ్రాయి చుట్టూ తిరుగుతున్నాం, వాళ్ళు అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఇదే తేడా. అందుకోసమే రాజకీయంగా మన వర్గాల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలైతే తయారున్నారు. నాకు అందిన ఫీడ్బ్యాక్ ప్రకారం అతి త్వరలో ఒక మహా ఉద్యమం, బీసీ ఉద్యమం పుట్టబోతా ఉంది ఈ తెలంగాణ గడ్డ మీద. ఈ తెలంగాణకు ప్రతి 10 ఏళ్లకు ఉద్యమాన్ని పుట్టించే శక్తి ఉంటుంది. ప్రతి 10 ఏళ్లకు ఉద్యమాన్ని పుట్టించే శక్తి తెలంగాణకు ఉంది. అతి త్వరలో భారీ ఉద్యమం పుట్టబోతా ఉన్నది ఈ బీసీ ఉద్యమం. ఈ ఉద్యమంలో మొదటగా కాలిబూడిదయ్యేది ఎవరు? లేదు, బీసీల పేరు చెప్పుకొని తిరిగే దొంగలు కాలిబూడిదవుతారు. ఫస్ట్ బీసీలమని చెప్పి బీసీల ముసుగేసుకొని వాళ్ళకు వంత వాడితే మీరు ఎప్పుడైనా చూసిరో ఏమో. నేను ఎక్కడన్నా కూర్చుంటే, నేను ఒకసారి సెక్రటేరియట్ పోయినా, ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోయినా. కూర్చుంటే ఒక ఆయన వచ్చిండు, ఓ రెడ్డి గారు వస్తే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అంతా లేచి ఆయనకు నమస్తే పెడుతురు. నాకెందుకు అర్థం కాలి లేచుడు ఎందుకు అని. నేను మంచిగా కాలు మీద కాలు వేసుకొని కాఫీ తాగుకుంటా కూర్చున్నా. ఆయన నన్ను చూస్తూ ఉంటే ఏం సంగతి కూర్చోకపోయినా నువ్వు కూడా అని నేను అన్నా ఆయనని. అంటే తీన్మార్ మల్లన్న రెస్పెక్ట్ ఇస్తలేడంటే ఏమి ఇవ్వాలి రెస్పెక్ట్ అంటున్నా. 70 ఏళ్ళ సంది ఇచ్చే ఉన్నాం కదా, ఇప్పుడు తీసుకుంటాం ఇక రెస్పెక్ట్ ఇచ్చుడు లేదని చెప్పిన. అంటే కేవలం మనల్ని ఎట్లా అంటే వాళ్ళు ఏదో పెద్దగా అయినట్టుగా, ఎంత 20 గింత పిడికెడు మంది మీరు, ఈ బీసీల ముందు పిడికెడు మంది మీరు. ఈ పిడికెడు మంది
ఇంతమందిని శాసిస్తా అంటే చూస్తూ కూర్చుంటాం. తీన్మార్ మల్లన్న చెప్తున్న మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీల ఓట్లు లేకపోతే కనీసం మీరు వార్డు మెంబర్ అని అవుతారా? ఒక్కడన్నా వార్డు మెంబర్ గెలుస్తారా? వార్డు మెంబర్ కూడా గెలవలేరు మీరు. నేను ప్రతిరోజు ఒక నియోజకవర్గం లెక్క తీసి బయట పెడతా ఉన్నా. ఇలా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ కోసం పెట్టిన. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో 5 సార్లు అసెంబ్లీ ఎన్నికలైతే 5 సార్లు రెడ్లే ఎమ్మెల్యేలు అయ్యారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే 4 అన్రిజర్వ్డ్ ఉంటే 4కి 4 జెడ్పీటీసీలు రెడ్డిలే. అసలు బీసీ జెడ్పీటీసీ లేడు ఆడ. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే మరోవైపు ఈడబ్ల్యూఎస్ పంచాయతీ, ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళు ఎంత శాతం ఉన్నారు? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా 6.98%. 6.98% ఉన్నటువంటి ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తూ ఈ పద్మశాలి బిడ్డలది, ఈ ముదిరాజు బిడ్డలది, ఈ గౌడ బిడ్డలది, ఈ బీసీఏ బిడ్డలది అందరి నోటికాడి బుక్ ఎత్తుకపోయి ఇప్పుడు వాళ్ళకి పంచి పెడతా ఉన్నారు. ఇక్కడ రెడ్డోల పిల్లగానికి 250 మార్కులు వచ్చినా సీట్ వస్తుంది, మన బిడ్డలకు 300 మార్కులు వచ్చినా సీట్ వస్తలేదు. దొంగతనంగా ఎత్తుకపోయి ఎవరి సొమ్ము ఎవరు దీన్ని బతా ఉన్నాడు? ఇవాళ ఎవరి సొమ్ము మీద ఒక ఆయన అంటాడు బీసీలను ఆదుకుంటా. నువ్వేంది ఆదుకునే లొటపీసు? నువ్వు ఆదుకునేదేంది? బీసీలకు ఆ దమ్ము లేదా? ఎవరి సొమ్ముతో ఏం నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? 2,91,000 కోట్ల బడ్జెట్లో 9,000 కోట్లు పెట్టరు. ఇచ్చేదంటే 9,000 కోట్లట. నేను ఒక మాట చెప్పినారే, మీరైతే బీసీలకు ఏం చేస్తారో తెలియదు. నేను అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా నా వాదం బీసీ వాదమే అని చెప్తా ఉన్నా. నా ఆలోచన బీసీ ఆలోచన అని చెప్తా ఉన్నా, పదే పదే చెప్తా ఉన్నా. ఈ మాట చెప్పిన తర్వాత చాలా ఏళ్ళు చాలా మంది మన బీసీ నాయకుల దిక్కు చూసినాయి. మీరు చెప్పరా ఈ మాట అని, మీరు చెప్పరా ఈ మాట అని వాళ్ళ దిక్కు చూసినాయి. కానీ వాళ్ళు చెప్పే పరిస్థితిలో లేరు. ఇవాళ అనివార్యంగా కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పిండు, బీసీలంతా కూర్చొని సమావేశం పెట్టుకోరాదురు మన పార్టీలా అని ఆయన చెప్పిండు. ఇటు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఓకే కులగణన చేస్తే ఇబ్బంది ఏం లేదనేటువంటి మాట ఆర్ఎస్ఎస్ మాట్లాడుతూ ఉంది. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు మేము కులగణనకు ఓకే అని ఇప్పటిదాకా స్టేట్మెంట్ వచ్చిందా? రాలే, స్టేట్మెంట్ రాలే. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పినట్టుగా నాది జిమ్మెదారి అని ఈటెల రాజేందర్ అన్న చెప్పలేడు. ఎందుకంటే తీన్మార్ మల్లన్నకు బీసీల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత అయి ఉంటుంది. నాకు ఈ పదవులు ఇవన్నీ పెద్ద ఐ డోంట్ కేర్, నాకు పెద్ద లెక్క కూడా కాదు. నేను పెద్దగా వాటిని పట్టుకొని ఊరేగేటోని అంతకంటే కాదు. ఇవాళ బీసీల కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తా అని రాజ్యసభ పదవిని ఇట్లా రాశాడ బారేసి వచ్చిండు ఆర్ కృష్ణన్న. ఇంకా బీసీల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మారాలి. ఇంకా బీసీలో ఉన్న కొంతమంది నాయకులు మారాల్సి ఉంటుంది. ఎందుకు మారాలంటే ఇంకా నాటకాలు ఆడుతూ ఉన్నారు. మేము నాటకాలు గమనిస్తూనే ఉన్నారు ప్రజలంతా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.